సమ్మర్ ఎఫెక్ట్ పెద్దలతో పోలిస్తే పిల్లలపై ఎక్కువగానే ఉంటుంది. పిల్లల శరీరం త్వరగా వేడెక్కుతుంది. వారిలో రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. పిల్లల్లో వడదెబ్బ అనేది కేవలం సాధారణ అలసట మాత్రమే కాదు. దాన్ని సకాలంలో గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు వడదెబ్బ తగిలితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు ఇలా వివరిస్తున్నారు. ఈ కాలంలో ఎక్కువగా తరచూ మనము ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాము. సన్ స్ట్రోక్ ఆర్ వడదెబ్బ పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఇది ఎక్కువగా సూర్యరశ్మి తగలడం వల్ల కొంతమంది పిల్లల్లో సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే పిల్లలు బాగా వేడిగా జ్వరం ఎక్కువగా రావడం, అంటే కనీసం 103, 104 కన్నా టెంపరేచర్ ఇంకా ఎక్కువగా పెరిగిపోవడం, పిల్లల్లో అలసట, బలహీనత, చెమట పట్టకుండా ఇంకా బాగా వేడిగా అయిపోవడము, వాంతులు అవ్వడము, ఆర్ మరీ ఇంకా ఎక్కువగా సన్ స్ట్రోక్ ఆర్ వడదెబ్బ తగిలితే అపస్మారక స్థితిలోకి, అంటే పిల్లలు స్పృహ కోల్పోవడము లేదా ఫిట్స్ రావడము ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ సన్ స్ట్రోక్ యొక్క లక్షణాలు అవ్వచ్చు అన్నమాట. సో పిల్లలకి సన్ స్ట్రోక్ తగలకుండా మనం ఏమి చర్యలు ఆర్ నివారణ ఏం తీసుకోవచ్చు అంటే, ఎస్పెషల్లీ బాగా ఎండగా ఉన్నప్పుడు ఎస్పెషల్లీ టైమింగ్స్ చూసుకోండి. మధ్యాహ్నం టైమింగ్లో అంటే కనీసం 11 నుంచి 4 వరకు, 11 నుంచి 4 వరకు కన్నా ఎక్కువసేపు సూర్యరశ్మిలో ఆడనివ్వకుండా చూసుకోవాలి పిల్లల్ని. అలాగే హైడ్రేషన్ స్టేటస్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఎక్కువగా నీరు తాగడం కానీ, కొబ్బరి నీళ్ళు తాగడం కానీ, మజ్జిగ కానీ ఆర్ ఓఆర్ఎస్ కానీ పిల్లలకి ఎక్కువగా ఇస్తూ ఉండాలి. అలాగే ఈ సమ్మర్లో ఎక్కువగా కాటన్ దుస్తులు, లైట్ కలర్ దుస్తులు పిల్లలకి వేసేటట్టు చూడండి. ఎక్కువగా వింటర్ వేర్ క్లోత్స్ కానీ, ఎక్కువగా ఫుల్ ప్యాంట్స్ కానీ, ఫుల్ హ్యాండ్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా వేయనివ్వకుండా చూడండి. వారు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు టోపీ పెట్టడం కానీ, క్యాప్స్ ధరించడం కానీ ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు. అలాగే తరచుగా మనం ఈ టైంలో ఎక్కువగా పిల్లల్లో ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరోచనాలు కూడా ఈ టైంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో అలాంటివి కూడా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎప్పుడు శుభ్రమైన ఆహారం తీసుకోవడము, శుభ్రమైన నీరు తాగడము, ఎక్కువగా బయట జంక్ ఫుడ్స్ తినకుండా, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఇలాంటివి తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఇలా చేస్తే మనం పిల్లల్లో వచ్చే సన్ స్ట్రోక్ని చాలా వరకు నివారించవచ్చు.